మాస్టర్స్. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో కొన్ని ముద్రలు తెలుసుకుందామండి. భైరవి ముద్ర లేదా భైరవ ముద్ర అని అంటారనమాట. ఈ భైరవి ముద్ర ద్వారా మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఈ భైరవి ముద్ర ఎలా వేయాలి అనేది తెలుసుకుందాం. ఈ భైరవి ముద్ర వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్స్ మరియు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో, మనకు మలినాలు అంటాం కదా, ఆ మలినాలు పోగొట్టుకోవడానికి కూడా ఈ ముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుందంట. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరిని పీడిస్తున్న సమస్య ఏదైతే ఉందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే చాలా మందికి ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు, యాంగ్జైటీ యాంగ్జైటీ అంటూ ఉంటారు. ఆ యాంగ్జైటీ అనేది కూడా, ఓవర్ యాంగ్జైటీ అనేది కూడా ఈ ముద్ర వేయడం ద్వారా బాగా తగ్గిపోతుంది. ప్రశాంతతను పొందడానికి, ఆలోచనలను తగ్గించడానికి భైరవి ముద్ర ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ధ్యానం చేసేటప్పుడు, మామూలుగా మనము ధ్యాన ముద్రలో ధ్యానం చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ భైరవి ముద్ర పెట్టుకొని కూడా ధ్యానం చేయొచ్చు అనమాట. ఈ భైరవి ముద్ర ధ్యానం చేసినప్పుడు ఇంకా అద్భుతంగా మనకు లోపల ఆ అద్భుతమైన ఫలితాలు, అంటే కుండలిని యాక్టివేషన్ జరగడానికి కానీ, చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడానికి కానీ ఈ ముద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ ఈ ఈ భైరవి ముద్ర చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు రూట్ ప్యాటర్న్ అని పిలుస్తామండి. అదే ఏంటంటే మన డిఎన్ఏ అని చెప్తాం కదా, ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా మనకు బయటకు వెళ్తాయి. ఎప్పుడు కూడా చాలా మందికి ఏదో తెలియని భయము అనేది వెంటాడుతుంటుంది వాళ్ళకి. అది మనం ముందు జన్మల నుంచి తెచ్చుకున్న, పూర్వజన్మ నుంచి వచ్చిన భయం కూడా ఉంటుంది. అంటే అది మన డిఎన్ఏలోనే ఉండిపోయి ఉంటుంది అనమాట, భయము అనేది. దాన్ని కూడా ఈ ముద్ర ద్వారా, అంటే ఎన్నో జన్మల నుంచి మనకున్న భయాలకు సంబంధించిన కర్మలు, ఏవైనా కర్మలు చేసుకొని వచ్చింటాం మన వెంట, ఆ కర్మలు, సంచిత కర్మలు కూడా తీసుకొని వచ్చింటాం కదా, అలాంటి కర్మల ద్వారా వచ్చిన భయాలు తెలియకుండానే మనల్ని బాగా పీడిస్తూ ఉంటాయి అన్నమాట. మనకు అంతా బాగానే ఉంది అంటున్నాం కానీ లోపల ఏదో భయాలు అనేది వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి కూడా మనకు క్లియర్ చేసుకోవడానికి ఈ భైరవి ముద్ర అనేది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క భైరవి ముద్ర వేసుకొని ఎలాంటి మెడిటేషన్ చేయాలి అంటే, మనము కూర్చునే పొజిషను నిటారుగా ఉండాలి. అంటే వెన్నపూస చక్కగా పెట్టుకోవడము, స్థిరాసనము, సుఖాసనము, పద్మాసనము, ఇలా ఏదైనా ఆసనంలో కూర్చున్నా వెన్నుపూస అనేది చక్కగా పెట్టుకోవాలి. ఎందుకు మామూలుగా మనం ధ్యానం చేస్తే సుఖాసనం అంటాము, ఇలా రిలాక్స్గా అయినా కూర్చోండి అంటారు. కానీ ఈ భైరవ ముద్ర వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ అనేది లోపలికి ప్రవహించడం జరుగుతుంది కదా, దాన్ని పూర్తిగా తీసుకోవాలి అంటే వెన్నుపూసను నిటారుగా పెట్టుకొని చేయాలి. అలాగే మన బ్యాక్ బోన్ సిస్టమ్ అంతా, మనలో ఉన్నటువంటి సెంట్రల్ నర్వ్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కూడా చక్కగా యాక్టివేషన్ అవుతుంది అనమాట. అలాగే కుండలిని యాక్టివేషన్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి అనేది లోపలికి తీసుకుంటామో, మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రము కూడా హీల్ అయితే, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఇట్లా ఒక్కొక్క చక్రాలు హీల్ అయితే జరుగుతూ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే హీల్ అయితే జరుగుతుందో కుండలిని అనేది యాక్టివేషన్ జరుగుతుంది అనమాట. అలా కుండలిని శక్తి అనేది యాక్టివేషన్ అవుతుంది. అలాగే మనలో ఉన్న ఇడ, పింగళ, సుషుమ్న, ఇంకా బ్రహ్మనాడి, వజ్రనాడి, శిఖరిని మరియు చిత్కారిణి, ఇవన్నీ నాడులండి. ఈ నాడులు కూడా చక్కగా, ఈ నాడుల్లో కూడా ఈ భైరవి ముద్ర ద్వారా యాక్టివేషన్ జరుగుతుంది అనమాట. ఆ ప్రాణశక్తి అనేది అద్భుతంగా ప్రవహించి ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అలాగే భైరవి ఈ చక్కగా యాక్టివేషన్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ ముద్ర రెగ్యులర్గా, ఈ భైరవి ముద్ర వేసుకొని ధ్యానం చేయడం ద్వారా బ్రెయిన్లో ఉన్నటువంటి హైపోథాలమస్, అంటే
దీన్నే మనం ఏమంటామంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. మనకు సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన ముందు జన్మలు కూడా తెలుసుకునే శక్తి ఉంటుందన్నమాట. అంటే మనకు ఇంకొక ఏమంటాము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం, ఇట్లా వేరే కోశాలకు సంబంధించి కూడా ఇది ఉంటుందన్నమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో బ్రెయిన్ లో ఉన్న నెగటివ్ ఆలోచనలు అన్నీ కూడా పోతాయి. అలాగే కోపాలు, తాపాలు అంటాం కదా, ఎప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడడము, నెగటివ్ ఆలోచనలు చేయడము, అట్లాగే ఇంకొకరి గురించి ఎప్పుడు ఎవరో అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మనలో మనం ఉంటాం, ఒకరి గురించి మాట్లాడడం కానీ ఒకరి గురించి ఆలోచించడం కానీ ఉండదన్నమాట. ఈ భైరవి ముద్ర వేసుకొని శ్వాసను గమనించవచ్చు, లేక ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టి కూడా కూర్చోవచ్చు. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలా మనం శ్వాసను గమనించడం కానీ లేదా ఇలా ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టి కూర్చోవడం ద్వారా కూడా ఈ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది పూర్తిగా యాక్టివేషన్ జరుగుతుంది. ప్రాణశక్తి అనేది ఈ సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి అద్భుతంగా తీసుకోవడం ద్వారా సహస్రారం నుండి మూలాధారం దాకా ఈ శక్తి అనేది ప్రవహించి మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడీ మండలాలు మొత్తం, 72,000 నాడులు మొత్తం కూడా క్లీన్ కావడం జరుగుతుంది. చూడండి, మొత్తం బాడీ అంతా కూడా డిటాక్స్ అవుతుందంట. ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఇంకా ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా ఎవరికైతే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందో ఈ భైరవి ముద్రను రెగ్యులర్ గా వేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళలో ఉండే యాంగ్జైటీ అనేది తగ్గిపోయి ప్రశాంతత అనేది వస్తుంది. అలా యాంగ్జైటీ లేని వాళ్ళు, యాంగ్జైటీ ఉంటేనే వేసుకోవాలని ఏం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. యాంగ్జైటీ లేని వాళ్ళు కూడా ఈ ముద్ర చేయవచ్చు అన్నమాట. ఈ భైరవి ముద్ర అనేది చాలా అదే ఈ భైరవి ముద్ర ద్వారా ధ్యానం చేయడము అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీని తర్వాత మనము జ్ఞాన ముద్ర, ఇంకా ప్రాణముద్ర కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ఆలోచనలు తగ్గిపోవడము, ఇంకా కొంచెం మెరుగైన ఫలితాలు పొందాలి అనుకుంటే దీంతో పాటు ప్రాణముద్రను కూడా వేసుకుంటాం అనమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే థాట్స్ అనేటివి జీరో స్టేజ్, ఎప్పుడైతే శూన్యము పరిశూన్యము అంటాం కదా, ధ్యానం చేసేటప్పుడు శూన్యంలోకి వెళ్ళాలి, ఆ శూన్య స్థితిలోనే ఉండాలి అంటాం కదా, అలా శూన్య స్థితిని పొందుతాం అన్నమాట. బ్రెయిన్ సిస్టమ్ అంతా కూడా జీరో అయిపోతుంది. దాన్నే సమాధి స్థితి అంటాం. సమాధి స్థితిలోకి వెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ భైరవి ముద్ర. ఈ భైరవి ముద్ర మామూలుగా అయితే దీన్ని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదు ఒక టైం ప్రకారం చేయాలి అంటే ఉదయం అయితే 8 to 9 మధ్యలో చేసుకోవచ్చు, సాయంత్రం అయితే 7 to 8 మధ్యలో చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితాలు అనమాట మనకు ఉంటాయి అన్నమాట. అలాగే ఈ భైరవి ముద్ర పెట్టుకొని దాంతో పాటి ఈ కేచరి ముద్ర అంటాం. అంటే మహావతార్ బాబాజీ గారు చేస్తారు, నాలికని ఇలా మడత పెట్టేసి కళ్ళు పైకి పెట్టి ఉంటుంది అనమాట. ఆ కేచరి ముద్ర అనేది ఈ భైరవి ముద్ర అనేది కలిపి సాధన చేస్తే, అయితే వెన్నుపూస నిటారుగా పెట్టుకొని సాధన చేస్తే కుండలిని యాక్టివేషన్ అనేది, మనకు చక్రాస్ హీలింగ్ అనేది, మొత్తం బాడీలో 72,000 నాడులు అనేది యాక్టివేషన్ అయ్యేది అద్భుతంగా. ఇవన్నీ కూడా ఒక యోగ సాధనకు ఉపయోగపడేది అనమాట. సాధకుడు ఎలాంటి స్థితిని పొందాలనుకుంటాడో అలాంటి స్థితి అనేది, ఆ ఉన్నత స్థితి పొందేదానికి ఈ ముద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే శ్వాసను ఏదైతే తీసుకుంటామో మనము, శ్వాసను తీసుకోవడం వదలడము, ఈ నాలికని ఇలా మడత పెట్టేసి కళ్ళ పైకి పెట్టి ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు మన శ్వాస అనేది మన బొడ్డు ద్వారా అంటే అంతవరకు శ్వాసను బాగా మంచిగా తీసుకొని శ్వాసను వదలొచ్చు అన్నమాట. అలా చేయడం ద్వారా ఈ ప్రాణశక్తి అనేది
మన ఇలా బ్రహ్మరంధ్రం ద్వారాను అలాగే ఈ బొడ్డు ద్వారా మొత్తం ఈ ముద్ర ద్వారా అద్భుతంగా తీసుకొని ఇంకా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. శ్వాస తీసుకోవడం అనేది అంత మామూలుగా మనం గొంతు దాకానో ఛాతీ దాకానో శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా పూర్తిగా బొడ్డు వరకు శ్వాస తీసుకొని చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ ముద్ర ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాం. ఇది చాలా సింపుల్ అండి. కింద ఎడమ చేయి పెట్టుకుంటాము, పైన కుడి చేయి పెట్టుకుంటాము. ఇలా పెట్టేసుకొని ఇలా రెండు బొటన వేళ్ళు అతికించుకోవడమే. దీన్ని మనం నాభి స్థానంలో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని ఇలా నాలుకను లోపలికి పెట్టుకొని చేయొచ్చు. అలా నాలుకను పెట్టుకొని చేయాలా అనేం రూల్ ఏం లేదు. ఇంకా సాధకులు చేసే యోగ్యత ఉన్నవాళ్ళు, ఇంకా సాధనను పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు అలా చేస్తే సరిపోతుంది. లేదు మామూలుగా అయినా సరే ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్న మనకు చక్రాస్ అయితే యాక్టివేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఏంటంటే వెన్నుపూస అనేది నిటారుగా ఉండాలి. ఎప్పుడైతే వెన్నుపూస నిటారుగా ఉంటేనే మనకు ప్రాణశక్తి అనేది అద్భుతంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకోగలరు. ఇది మనకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఎడమ చేతిలో కుడి చేయి పెట్టేసుకొని ఇలా రెండు వేలు ఇలా పెట్టేసుకోవడం. ఇది భైరవి ముద్ర.